హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. గల్ఫ్లో నేనుండే ఇంట్లో నా పని ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటానండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనున్న ఇంట్లో నేను ఏ పని చేస్తానో ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తానండి. ఇది లెమన్ అండి, మజ్జిగ ప్యాకెట్ అండి. మజ్జిగ పలుచగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి తాగటానికి. ఇదైతే జ్యూస్ అండి. రోజు ఇలాగా వీళ్ళకైతే రెడీ చేసి పెట్టాలండి. ఆరెంజ్ జ్యూసు మజ్జిగ కంపల్సరీ ఉంటాయండి. ఓకేనండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది చూస్తున్నారండి. ప్లీజ్ అండి, నా ఛానల్ చూసి ప్రతి ఒక్కరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. వచ్చేసి రైస్ అయితే ఇది రైస్ అండి. ఇది కర్రీ. గల్ఫ్లో ఫుడ్ అయితే చాలా వేస్ట్ చేస్తారండి. అస్సలంటే ఫుడ్ దొరక్క ఎంతమంది అయితే ఆకలితో అలమటిస్తుంటారోనండి. వీళ్ళకి అస్సలు ఫుడ్ విలువే తెలీదు. చాలా ఫుడ్ అయితే వేస్ట్ చేస్తుంటారు. చాలామంది కష్టాలు పడుతూ బాధలు పడుతూ ఉంటారండి. వీళ్ళకి అస్సలు అర్థం కాదు. ఈ రంజాన్ కదండి, రోజు ఈ విధంగా వీళ్ళకు వండి పెడుతుండాలి. అక్కడ సమోసా వెరైటీ వంటలన్నీ చేస్తూ తింటూ ఉంటారండి. చేసి పెట్టాలి. ఇవైతే పకోడాలండి. వీళ్ళు డైలీ తినేది బాస్మతి రైసేనండి. 4 ఎగ్స్ని అయితే ఉడకబెడుతున్నాను. ఇది సలాడ్ అండి. రోజుకు 3 రకాల సలాడ్ అయితే చేసి పెట్టాలి. ఇది 2 రకాలు, ఇంకో రకం చేశానండి. 3 రకాలు చేయాలి రోజుకు సలాతాలు. రైస్ కర్రీ అయితే ఉడుకుతుందండి. అదే మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. రోజు వీళ్ళు డైలీగా తినేది బాస్మతి రైసేనండి. ఇందులో వండేది సగం తింటే సగం అయితే పడేయమంటారు. వీళ్ళ ఇంట్లో కోళ్ళు ఉన్నాయండి, నాటుకోళ్ళు. మిగిలిపోయిన రైస్ కర్రీ అంతా తీసుకెళ్ళి నేను కోళ్ళకైతే వేస్తాను. ఇది మటన్ కర్రీ అండి. మనలాగా చిన్న ముక్కలు చేసుకొని వీళ్ళు వండుకోరండి. పెద్ద ముక్కలు కానీ అలాగే వండమంటారు. గల్ఫ్లో ఇలా ఉంటుంది. ఇది 3వ సలాత్ అండి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఈ ఆకును పప్పులో వేసుకుంటాము ఇండియాలో. వీళ్ళకు సన్నగా కట్ చేసి పచ్చిమిర్చి, నిమ్మరసము, సాల్ట్ వేసిస్తే తినేస్తారండి. ఇదిగోనండి, ఇక్కడ కోళ్ళను చూపిస్తున్నాను. నాటుకోళ్ళు చూడండి ఫ్రెండ్స్. బాతులు, కోళ్ళు ఉన్నాయి నేనుండే ఇంట్లో. మిగిలిపోయిన రైస్ని అయితే నేను తీసుకెళ్ళి వేసానండి. కోళ్ళు తింటున్నాయి. ఇక్కడ మళ్ళీ జ్యూస్ కూడా అయితే చూపిస్తున్నానండి. ఆరెంజ్ జ్యూస్ ఇక్కడ కలుపుతున్నాను. ఈవినింగ్ టైంలో
వీళ్ళు 6-6:30కి అంతా తినేస్తారు కదండి ఒక్క పొద్దులు. అందుకనే ఇక్కడ జ్యూసు మజ్జిగ అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. జ్యూస్ పొడి చక్కెర వేసి వాటర్లో కలుపుతున్నాను. ఈ విధంగా గ్లాసులో అయితే వేసి చూపిస్తున్నానండి మీకు. ఎక్కువ వేసేసాను. ఇది 11 అండి మజ్జిగ. పలుచగా మజ్జిగ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ డబ్బాలో చక్కెర అయిపోతే ప్యాకెట్స్ తీసి చక్కెర అయితే వేస్తున్నానండి. ఓకేనండి, ముందు మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకు వస్తాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్. బై.